హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్ తోని ఆల్రెడీ 18 మ్యాన్ స్క్వాడ్ అయితే రిలీజ్ చేసిండ్రు. మరి ఆ 18 మ్యాన్ స్క్వాడ్ లో 11 ప్లేయర్స్ ఎవరు, తుది జట్లో ఉండే ప్లేయర్స్ ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, మరి ఎంతమంది ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారు. మనం ఆస్ట్రేలియా సిరీస్లో చూసినాక బీజీటీలో మరి 3 ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తే బుమ్రా మీద చాలా వర్క్ లోడ్ పడ్డదని చెప్పుకోవచ్చు. సో దట్స్ వై ఇంజూర్ అయింది, అతనికి చాలా పెద్ద ఇంజూర్ అయిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ అదే తిరగబడితే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సిరీస్లో ఎంతమంది ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కనబడుతుంది. 3 ఫాస్ట్ బౌలర్స్ +1 ఆల్రౌండర్తో వెళ్తారా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్తో, లేదు 4 ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ స్క్వాడ్లో చూసుకుంటే 6 ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే కనబడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ శార్దూల్ ఠాకూర్. సో మొత్తం 6 ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే కనబడుతున్నారు, ఇంక్లూడింగ్ నితీష్ కుమార్ రెడ్డితో కలిపితే 7 ఫాస్ట్ బౌలర్స్ అయితే కనబడుతున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే బుమ్రా, సిరాజ్ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళు ముగ్గురిట్లో ఇద్దరైతే ఆడతారు. ఒకళ్ళ ఇట్ట 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళాలనుకుంటే ఇట్ట, లేదు 3 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే బెటర్ అవుతుంటా అనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఆర్ శార్దూల్ ఠాకూర్, వీరిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. లేదు ఇద్దరు కూడా ఛాన్స్ రావచ్చు. నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ ఇద్దరు ఆడితే ఇక బుమ్రా, సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ ఈ లైనప్తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా 4 ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తేనే బెటర్ అయితే ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ 4తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ కొంచెం బ్యాటింగ్లో మనకి స్ట్రెంత్ అయితే తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్తో అయితే వెళ్తారు. మరి శార్దూల్ ఠాకూరా లేదంటే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఆడినా బెటర్ అయితే ఉంటుంది. నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు, నెంబర్ 8లో శార్దూల్ ఠాకూర్, 9లో బుమ్రా, 10లో సిరాజ్, 11లో హర్షదీప్ సింగ్. ఇక్కడ వీరి మధ్య కూడా పోటీ అయితే ఉంటుంది. హర్షదీప్ సింగ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరిలో కూడా చాలా గట్టి పోటీ అయితే ఉంటుంది. మరి ఫస్ట్ మ్యాచ్కి ముందైతే ఒక ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేసిలో వాళ్ళకి 100% ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఒకసారి ఫైనల్గా మనం ప్లేయింగ్లో చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, 3లో కరుణ్ నాయర్, 4లో శుభ్మన్ గిల్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి ఆర్ శార్దూల్ ఠాకూర్, నెంబర్ 8లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 9లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ. లైనప్ ఈ విధంగా ఉంటే బెటర్ అయితే ఉంటుంది. బట్ మనకి కొంచెం బ్యాటింగ్ డెప్త్ అనేది తగ్గుతుంది కాబట్టి బోత్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ శార్దూల్ ఠాకూర్ ఇద్దరు ఆడితే బెటర్ అయితే ఉంటుంది. అప్పుడు హర్షదీప్ సింగ్ గారు, ప్రసిద్ధ్ కృష్ణ వీరిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ రావచ్చు. ఫస్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా అక్కడ హర్షదీప్ సింగ్ వైపు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే అతను స్వింగ్ బౌలర్ కాబట్టి. ప్రసిద్ధ్ కృష్ణ మనకు తెలుసుగా ఆస్ట్రేలియా కండిషన్స్లో అతను బెటర్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ యూజువల్ ఇంగ్లాండ్ కండిషన్స్ వచ్చేసి స్వింగింగ్ కండిషన్స్ కాబట్టి ఫస్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క కాంబినేషన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.